ఏపీ అమరావతి రాజధానికి చట్టబద్ధత బిల్లుపై చర్చ టైంలో కాసేపు గందరగోళం నెలకొంది. బిల్లుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీలు. కాంగ్రెస్ మెడలు వంచి ప్రజలు తెలంగాణ సాధించారని చెప్పారు కేంద్ర మంత్రి. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుతోనే తెలంగాణలో ఎక్కువ ఎయిర్పోర్ట్లు రాలేదని ఆరోపించారు. ఈ టైంలో కిషన్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలారు కాంగ్రెస్ సభ్యులు. కిషన్ రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అటు ఏపీ ప్రజలు రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితి ఉండేదన్నారు కిషన్ రెడ్డి. ఇక ఏపీ క్యాపిటల్ కోసం బీజేపీ ఎంతో పోరాటం చేసిందన్నారు. ఈ రోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపమని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈరోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరు పొరపాటు అడుగుతా ఉన్నాను. భోగాపురంలో ఇటీవల మోడీ గారు వచ్చిన తర్వాత మరి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ గతంలో ఉంది, రాజమండ్రిలో ఉండింది, తిరుపతిలో ఉన్నది, అదేవిధంగా మరి పుట్టపర్తిలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది. మరి కనీసము మరి తెలంగాణలో కొత్తగూడెంలో, అదేవిధంగా ఆదిలాబాద్లో కావాలి, వరంగల్లో కావాలంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ల్యాండ్ ఇవ్వలేదు వరంగల్ ఎయిర్పోర్టుకు. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వరంగల్ ఎయిర్పోర్టు విషయంలో కానీ, గతంలో ఆదిలాబాద్ విషయంలో కానీ, కొత్తగూడెం విషయంలో కానీ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరగలేదు, రైల్వేలు వెనుకబడిపోయినాయి, జాతీయ రహదారులు అభివృద్ధి జరగలేదు, అనేక రకాలుగా తెలంగాణ వెనుకబడింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని గత అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజు దానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి రావడం ఏదవుతుందో చాలా సంతోషమని మనం చేస్తున్నాను. అంతేకాకుండా అన్నదమ్ముల్లాగా ఈ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో కూడా ట్రైబల్ యూనివర్సిటీ రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా నిలబడింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా గత అనేక రోజులుగా వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని నేను గతంలో ఉత్తరం రాస్తే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి ఇవ్వలేదు. రైల్వేలు పూర్తిగా తెలంగాణ ప్రజలకు రైల్వేలకు పూర్తిగా నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో పునరభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. గతంలో ఉన్నటువంటి 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలలో అదనంగా 3000 కిలోమీటర్ల జాతీయ రహదారులు సుమారు 1,30,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈరోజు తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. కాబట్టి మనం చేస్తా ఉన్నాను, తెలంగాణలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఈరోజు ఈ 2 రాష్ట్రాలలో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉంది. నేను తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి ఏర్పాటుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా అమరావతి కూడా అభివృద్ధి జరగాలి, క్యాపిటల్ కూడా అభివృద్ధి జరగాలి. తెలంగాణ కూడా ఈ రోజు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం దోచుకుంటే ఈ రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది.
దీని నుంచి ఈరోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈరోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా అభివృద్ధి జరగాల అవసరం ఉందని కోరుకుంటున్నారు. We are supporting this Amaravati bill, but at the same time, sir, I would like to request the Honorable Prime Minister to implement the promises given to Telangana also. When it comes to IIM, when it comes to steel factory, when it comes to irrigation project to be taken as one of the national project, and many other things are pending for Telangana, sir. Similar to this bill, I would like our government, particularly our Telangana ministers, to take initiative to get all these things done for Telangana, sir. 1 minute more. Our Chief Minister Revanth Reddy, after becoming Chief Minister, he has come and met the Civil Aviation Minister number of times, along with all MPs, and represented for more number of airports there in Telangana. But unfortunately, our Honorable Minister from Kishan Reddy Garu is telling that we are not asking. We are also asking the central government that we are ready to give the land also. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి. విభజన హామీలను కేంద్రంలోని బీజేపీ అమలు చేయడం లేదన్నారు. 2 రాష్ట్రాలు కలిసి అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక జాతీయ సంస్థలను తెలంగాణకు కేటాయించడం లేదన్నారు రఘురాం రెడ్డి. We have no problem with the reorganization bill, sir. The Andhra Pradesh Reorganization Act 2014 included several assurances and commitments for Telangana to address development, institutional and resource concerns post-bifurcation, sir. Key promises were as follows: institutional and educational support, NIT, IIM, IISER, and a central university in Telangana, sir. Development of existing institutions to national standards, sir. Support for an industrial corridor. Development of Hyderabad as an IT hub, sir. It's already a very huge IT infrastructure area, sir. Assistance for backward regional development, particularly in distance like Adilabad, Mahabubnagar and Khammam, sir. Bayaram steel plant was promised to be restored, sir, under section 93, sir. Irrigation and water resources, sir. Constitution of Krishna and Godavari river management boards in both states, sir. Majority of Krishna and Godavari flow through Telangana, sir. National status for Palmur Rangareddy, sir. In the power sector, sir, continuation of power purchase agreement, sir. And also, sir, financial assistance for backward districts under section 94(2), sir, has not been fulfilled, sir. Revenue and financial support, sir. Support for urban and rural infrastructure. We are a landlocked state, sir. We have no problem with our brothers and sisters in Andhra Pradesh getting additional funds in the budget, sir. But in the same line, Telangana also will request additional funds, sir, for regional ring road. At least 3 airports, sir. The Honorable Minister is here, sir. He has been good enough to give an airport in Warangal, sir. We request for another 2 airports, sir. One in Kottagudem, sir, and one in Adilabad, sir. Peddapalli, sir. Moosi River project, sir. Regional ring road and KTPS, sir, which is a very large thermal power station now, sir. Needs another 825 megawatts, sir. This needs to be restored, sir, to its original glory, sir. Sir, in the second amendment, 4 Gram Panchayats went into Andhra Pradesh, sir. They are neither here nor there, sir. This is in Bhadrachalam assembly segment, sir. I would request them to consider that these 4 Gram Panchayats be restored back to Telangana, sir. These assurances remain central to the ongoing policy and parliamentary discussions regarding their implementations, status and adequacy, sir. I request my Andhra Pradesh brothers and sisters
not to consider this splitting of the state as a black day, sir, but a great day for the development of both the states, sir. Let's both get funds, sir. Let them also support us in getting funds, sir, which were not given in this budget, sir. Let the government understand that this budget needs to be given for our development also, sir.